అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు 2 రోజుల్లో పంపిణీ చేయడం జరుగుతుందండి. 1వ తేదీ మళ్ళీ 2వ తేదీ. కేవలం ఒక్క రోజులోనే పెన్షన్లన్నింటినీ పూర్తిగా అందజేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం స్టాఫ్ ద్వారా ఈ పెన్షన్లు అయితే అందజేస్తుందన్నమాట. అయితే ఈ పెన్షన్లు 2 రోజులు అంటే ఒక రోజు మిస్ అయితే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినట్టయితే 2వ రోజు మాత్రం అందివ్వడం జరుగుతుంది. ఇలా గత 2 నెలల నుంచి పెన్షన్లను అయితే అందజేయడం జరుగుతుందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదేశాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ పెన్షన్లు అందజేయడంలో దేశవ్యాప్తంగా అక్రమాలు జరుగుతున్నాయని, పెన్షన్లు అనర్హులైన వాళ్ళు తీసుకుంటున్నారని మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఏమనంటే కొత్త స్కానర్లను అయితే కొనుగోలు చేయాలని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగిందనమాట. ఈ కొత్త స్కానర్లు ప్రజెంట్ అయితే పాత స్కానర్లు ఏవైతే ఉన్నాయో అవి L0RD వర్గానికి చెందినవన్నమాట. L0RD వర్గానికి చెందిన స్కానర్లను తీసేసి L1RD వర్గానికి చెందిన స్కానర్లను కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో మన రాష్ట్ర ప్రభుత్వం 53.70 కోట్ల రూపాయలను దీనికి సచివాలయం, గ్రామ వార్డు సచివాలయాలకు కేటాయించడం అయితే జరిగిందనమాట. ఈ గ్రామ వార్డు సచివాలయాలకు కేటాయించిన డబ్బులతో ఈ స్కానర్లను కొనుగోలు చేసి ఈ స్కానర్ల ద్వారా మనకు కొత్తగా పెన్షన్లు అయితే అందివ్వడం జరుగుతుందన్నమాట. ఇదిలా ఉండగా మన స్పీకర్ గారైన అయ్యన్న పాత్రుడు గారు ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. అక్టోబర్ 2 నుంచి కొత్త పెన్షన్లు అయితే అందిస్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ కొత్త పెన్షన్లు అందించడానికి గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన వెలువడిస్తారు అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే వరదల కారణంగా చాలా బిజీగా ఉన్నారు అధికారులందరూ. మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా బిజీగా ఉన్నారు. వరదల్లో తీవ్రమైన పంట నష్టము, ఆస్తి నష్టము జరిగిందనమాట. అయితే ఈ వరదలన్నీ సద్దుమణిగాక మనకు ఈ పెన్షన్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఇక నుంచి పెన్షన్లు అందుకోవడం కోసం L1RD స్కానర్లను అయితే యూజ్ చేయడం జరుగుతుందన్నమాట మన సచివాలయం స్టాఫ్. L1RD స్కానర్లను గ్రామ వార్డు సచివాలయాలకు అక్టోబర్ 1లోగా మనకు అందజేయడం జరుగుతుందన్నమాట. అంటే నెక్స్ట్ మంత్ పెన్షన్ల నుంచి L1RD స్కానర్లను అయితే వాడడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ మంత్ పెన్షన్కి. ఇక ఇదిలా ఉండగా 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చిందండి. మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది 50 సంవత్సరాలకే SC, ST, BC మైనారిటీలకు మనకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగిందనమాట. అలా చెప్పిన విధంగానే అతి త్వరలో దీనికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే రాబోతోంది. SC, ST, BC మైనారిటీ వర్గాలకు చెందిన స్త్రీ పురుషులకైతే 50 సంవత్సరాలకే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ పెన్షన్కి సంబంధించిన విధి విధానాలు ఏంటి, దానికి సంబంధించిన అర్హతలు ఏంటి, దీనికి సంబంధించి మన ప్రభుత్వం సెప్టెంబర్ చివరి వారానికంతా ఒక కీలక ప్రకటన అయితే వెలువడించే అవకాశం ఉందన్నమాట. దీన్ని అక్టోబర్ 2 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారు కాబట్టి సెప్టెంబర్ చివరి వారానికంతా మనకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అప్లికేషన్లు తీసుకోవడం కోసం. గత వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్లకు అప్లై చేసిన వాళ్ళకు కూడా వచ్చే నెల నుంచి అంటే అక్టోబర్ నెల నుంచి మనకు పెన్షన్లు అయితే రావడం జరుగుతుంది. కొత్త పెన్షన్లు రాని వాళ్ళకి అంటే అప్లై చేసుకొని కూడా రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీన్ని చెక్ చేసుకోండి. మీ యొక్క లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. కొత్తగా పెన్షన్లకు అప్లై చేసిన వాళ్ళు అంటే గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లకు అప్లై చేసిన వాళ్ళు ఈ లింక్ను క్లిక్ చేయడం ద్వారా మీరు మీ పెన్షన్లు అప్రూవల్లో స్టేటస్లో ఉన్నాయా, పెండింగ్ స్టేటస్లో ఉన్నాయా, రిజెక్టెడ్ స్టేటస్లో ఉన్నాయా అని మీకు తెలుస్తుందన్నమాట.
మీరు లింక్ క్లిక్ చేసినట్టయితే మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి తర్వాత మీ క్యాప్చాని ఎంటర్ చేసినట్టయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీ పెన్షన్ యొక్క స్టేటస్ అనేది తెలుస్తుందన్నమాట. స్టేటస్ తెలుసుకున్నప్పుడు మీరు అప్రూవ్ స్టేటస్లో ఉంటే మీకు పెన్షన్ అనేది అక్టోబర్ నెల నుంచి రావడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ మంత్ నుంచే మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఒకవేళ పెండింగ్లో ఉన్నట్టయితే మీరు సెప్టెంబర్ చివరి వారంలో పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నట్టయితే మీరు మళ్ళీ ఇంకొకసారి పెన్షన్ అక్టోబర్ నెల నుంచే పొందొచ్చు అనమాట. పెన్షన్లకు సంబంధించి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకు అందరికీ ఇస్తారా అంటే 50 సంవత్సరాలు నిండిన వాళ్ళ అందరికీ ఇవ్వడం అయితే జరుగుతుందండి. కేవలం ఓసీలకు మాత్రం ఇవ్వడం జరగదనమాట. ఇక 50 సంవత్సరాల పెన్షన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే ముఖ్యంగా ఆధార్ కార్డు కావాలండి. 50 సంవత్సరాలు నిండినట్టు మీ వయసును నిర్ధారించే ఆధార్ కార్డు అయితే కావాలి. తర్వాత రేషన్ కార్డు అయితే కంపల్సరీ, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే మనము మార్చుకున్నామా లేదా అని చెక్ చేయడం కోసం ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే మన ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు ఏవైతే చేసామో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఆధార్ అప్డేట్ హిస్టరీలో ఉంటాయన్నమాట. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని కూడా మనం ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఆధార్ కార్డులో వయసును మార్చుకోవడం జరుగుతుందన్నమాట. పెన్షన్ల కోసం వయసును మార్చుకోవడం జరుగుతుంది. ఇలా వయసును మార్చుకున్న వాళ్ళకు పెన్షన్ అయితే ఇవ్వడం జరగదనమాట. కాబట్టి ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ అప్డేట్ హిస్టరీలో వయసును మార్చుకున్నట్టయితే పెన్షన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుందనమాట. కాబట్టి మీ వయసు 45 సంవత్సరాలు 48 సంవత్సరాలు అలా ఉండి మీరు ఆధార్లో మీ డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకోవాలనుకుంటున్నట్టయితే అలాంటి పనులు అయితే చేయకండి. దానివల్ల మీకు పెన్షన్ అయితే రావడం జరగదు. ఇక ముందుకు కూడా మళ్ళీ పెన్షన్కి ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు అలా చేయకుండా కొంచెం వెయిట్ చేసినట్టయితే 50 సంవత్సరాలు వచ్చే వరకు మీరు పెన్షన్ నెల పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ను తీసుకోవచ్చు. పెన్షన్ అనేది 1 నెల 2 నెలలో వచ్చేది కాదండి, అది లైఫ్ లాంగ్ వస్తుంది. కాబట్టి మనం పెన్షన్ల కోసం కొంచెం వెయిట్ చేయడంలో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి మీరు మీ పెన్షన్ కోసం మీ ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే మార్చకుండా ఉండండి. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఈ పెన్షన్లకు అయితే అప్లై చేసుకోండి. దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇక కొంతమంది అనర్హులైన పెన్షన్దారులకు ప్రభుత్వం అయితే నోటీసులు అందించడం జరిగిందనమాట. ఇలా నోటీసులు అందించిన వాళ్ళందరికీ పెన్షన్లను హోల్డ్లో పెట్టడం జరిగింది. ఇలా హోల్డ్లో పెట్టిన వాళ్లకు ఈ నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అయితే రావడం జరగదు. అయ్యన్న పాత్రుడు గారు, స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా స్పష్టం చేయడం జరిగిందనమాట. అనర్హులైన వాళ్లకు పెన్షన్లు అయితే తొలగిస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలామంది నోటీసులు అందుకున్నారు. నోటీసులు అందుకున్న వాళ్ళు మన 15 రోజుల లోపల దానికి సంబంధించిన సమాధానాన్ని అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎందుకు అనర్హులో మీకు ఇంతకుముందే నోటీసులో ఇచ్చుంటారు. మీ వయసు తక్కువనో మీరు ఇంకొకటో రకరకాల కారణాల చేత మీకు నోటీసులు అయితే ఇవ్వడం జరిగి ఉంటుంది. ఈ నోటీసులు అందుకున్న వాళ్ళు సచివాలయంలో దానికి సంబంధించిన ఆన్సర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట 15 రోజుల లోపల. 15 రోజుల లోపల మీరు ఆన్సర్ని ఇచ్చినట్టయితే మీకు మళ్ళీ పెన్షన్లు అయితే పునరుద్ధరించడం జరుగుతుందన్నమాట. పెన్షన్లు నెల తనిఖీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. అంటే ఇక నుంచి నెల పెన్షన్లు ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన చెకింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ పెన్షన్కి సంబంధించి. మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్కానర్లు అయితే రాబోతున్నాయి. L1RD స్కానర్లు అయితే రాబోతున్నాయి. దీనివల్ల ప్రభుత్వాన్ని మోసం చేసి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి అందరికీ చెక్ పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ మోసగాళ్ళు ఎవరైతే ఉంటారో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి చెక్ పెట్టడం జరుగుతుంది. L1RD స్కాన్ చేసినట్టయితే అవకతవకలకి ఏమాత్రం ఆస్కారం అయితే ఉండదన్నమాట. తర్వాత కొత్త పెన్షన్లు అక్టోబర్ 2 నుంచి రిలీజ్ కాబోతున్నాయి. ఇవన్నీ అప్డేట్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.